నమస్తే, వెల్కమ్ టు భారతి ఛానల్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పిస్తామని బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల దామాషాపై విజ్ఞాపనలను ఆయన స్వీకరించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయానికి చేరుకున్న రాష్ట్ర బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు, కార్యదర్శి సైదులకు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, అంకిత్ పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం సమావేశ మందిరాల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ బూసాని వెంకటేశ్వరరావు, కార్యదర్శి బి సైదులు, ఆయా కుల సంఘాల ప్రతినిధులు ప్రజల నుండి రాతపూర్వకంగా విజ్ఞాపనలను స్వీకరించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికల్లో కల్పించాల్సిన రిజర్వేషన్లపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు ప్రజల నుండి అభ్యర్థనలు స్వీకరించేందుకు వీలుగా బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటైందని ఆయన తెలిపారు. నాయ బ్రాహ్మణ సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, బీసీ సంక్షేమ సంఘం, ముదిరాజ్, మేదరి, పూసల, వడ్డెర సంఘం, చేతి వృత్తులు, కుమ్మరి, యాదవ, రజక, వీరభద్రియ, నకాషి, వాల్మీకి, ముస్లిం, మైనార్టీ, దూదేకుల, బాగ్వాన్, మేరా, గాండ్ల, తేలుకుల, మత్స్య, సహకార తదితర సంఘాల ప్రతినిధులు తమ తమ కులాల వారి ఆర్థిక, సామాజిక, విద్య, ఉద్యోగ, రాజకీయ స్థితిగతులను కమిషన్ చైర్మన్కు వివరిస్తూ వినతి పత్రాలు అందజేశారు. కుల వృత్తులపై ఆధారపడి జీవనాలు వెల్లదిస్తున్న తమకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఇప్పటి వరకు స్థానిక సంస్థల్లో స్థానం లేని కులాలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించేలా ప్రతిపాదించాలని, నాయ బ్రాహ్మణ వృత్తికి ప్రమాదకరంగా పరిణమించిన కార్పొరేట్ సంస్థలను నియంత్రిస్తూ తమకే పేటెంట్ హక్కులు కల్పించాలని, పూసల జాతిని ఎంబీసీ జాబితాలో చేర్చి కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని కోరారు. బీసీలకు రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేయాలని కోరారు. మేదరి కులస్తులను ఇతర రాష్ట్రాల తరహాలో తెలంగాణలో ఎస్టీ జాబితాలో చేర్చాలని, ముస్లిం మైనార్టీలకు జనాభా ప్రాతిపదికన స్థానిక సంస్థల్లో 12.5% రిజర్వేషన్ వర్తింపచేయాలని, బాగ్బాన్ కులానికి గుర్తింపు కల్పించాలని ఆయా సంఘాల ప్రతినిధులు కమిషన్కు విజ్ఞాపనలు చేశారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఎలా ఉండాలనే దానిపై రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటైందని తెలిపారు. ఇందులో భాగంగా వివిధ జిల్లాల్లో కుల సంఘాలు, వ్యక్తులు, సంస్థలతో అభిప్రాయ సేకరణ నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, కామారెడ్డి జెడ్పీ సీఈఓ చందర్ రాథోడ్, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారిని స్రవంతి, రాష్ట్ర బీసీ కార్పొరేషన్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్కు, ప్రెస్ మీడియా అందరికి కూడా నమస్కారము. మీకు అందరికీ తెలుసు, డెడికేటెడ్ కమిషనర్ ఒక నెల కింద కాన్స్టిట్యూట్ చేయబడ్డది. డెడికేటెడ్ కమిషనర్ ఎందుకు వచ్చిందంటే, హైకోర్టులో ఒకట ఇది రిట్ పిటిషన్ ఫైల్ చేసి బీసీ కమిషన్కు డెడికేటెడ్ కమిషనర్ యాక్టివిటీస్ ఇవ్వడం కరెక్ట్ కాదు, సపరేట్గా ఉండాలని చెప్పి బిల్ ఫైల్ చేస్తే గవర్నమెంట్ దానికి అంగీకరించి లాస్ట్ మంత్ 4th నాడు డెడికేటెడ్ కమిషనర్ కాన్స్టిట్యూట్ అయింది. ముఖ్యంగా డెడికేటెడ్ కమిషనర్ ఒక పరిధి ఏంటంటే, ఈ లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీ, మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు, అది కాకుండా అర్బన్ బాడీస్, మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లో బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలి అనేది నిర్ణయించడానికి. అయితే ఆ సందర్భంగా ఈ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో అన్నీ కూడా విజిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పటి వరకు ఇది 8వ జిల్లా, ఇంకా 2 జిల్లాలు ఉన్నాయి బ్యాలెన్స్, ఆదిలాబాదు, కరీంనగర్. అన్ని దీంతో పాటు అయిపోయిన తర్వాత రిపోర్ట్స్ సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఆడబిడ్డలకు 3,900 కోట్ల రూపాయలు ఆదా చేసిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. పీకల్ లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకొని కార్మికుల కష్టాలు తీరుస్తూ అభయహస్తం అందిస్తుందని ఆయన వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సంబరాలను ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో గత ఏడాది డిసెంబర్ 9న ప్రారంభించిన మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి డిమాండ్ పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పీకల్ లోతు కష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకొని అభయహస్తం అందించిందని అన్నారు. మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించి ఆడబిడ్డలకు 3,900 కోట్ల రూపాయలను ఆదా చేశామని ఆయన తెలిపారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో 40% మంది ప్రయాణం చేసేవారని, కానీ ప్రస్తుతం మహిళలు 66% మంది ఆర్టీసీ బస్సులు ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించిన సంవత్సరంలో 115 కోట్ల 76 లక్షల మంది మహిళలు ప్రయాణం చేశారని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఆర్టీసీ బస్సులు, బస్టాండ్ల పునరుద్ధరణ, నూతన బస్టాండ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్ఎం జోష్న మాట్లాడుతూ, నవంబర్ వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 6 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఈ పథకాన్ని వినియోగించుకున్నారన్నారు. మొత్తం 223.60 కోట్ల రూపాయల రవాణా ఛార్జీలు ఆదా అయ్యాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజనల్ ఆఫీసర్ సరస్వతి, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, ప్రయాణికులు పాల్గొన్నారు. 30% ఆక్యుపెన్సీ పెరిగింది. దాంట్లో ముఖ్యంగా 45% ప్రయాణిస్తున్నటువంటి మహిళలు ఇవాళ 70% ప్రయాణిస్తూ ఉన్నారు. రీజన్ ఆర్టీసీని కాపాడుకోవాలా, అది మనకు ముఖ్యమైన సంస్థ, రవాణా సంస్థ, మనకు పేదవారికి సంబంధించిన సంస్థ. దాని నష్టాలలో ఇరుక్కుపోకుండా కాపాడుకోవాలా, దాన్ని ఇంకా బాగుపరచాలా. దాంతోపాటు పేద ప్రజలకు ఎవరైతే ముఖ్యంగా మహిళలు ఉన్నారో, మరి విద్యార్థులు కావచ్చు, వాళ్ళకు సౌకర్యాలు, మన రవాణా సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో మహాలక్ష్మి స్కీమ్ కింద ఎన్నికల ముందు మనం 6 గ్యారంటీలలో భాగంగా చెప్పడం జరిగింది. మరి చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మరి డిసెంబర్ 9వ తారీఖు నాడు, అంటే ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజులకే డిసెంబర్ 7వ తారీఖు నాడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిరు. డిసెంబర్ 9 2 రోజులకే మనకు తెలంగాణ ఇచ్చినటువంటి, తెలంగాణ తల్లిగా భావించినటువంటి సోనియా గాంధీ గారి బర్త్డే రోజే మన మహిళా సోదరి వాళ్ళందరూ కూడా మొత్తం తెలంగాణ మొత్తం కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేయించడం, అంటే స్కీమ్ ప్రారంభించడం జరిగింది. ఇవాళ అదే మరి ఏ స్థాయిలో ఉన్నదంటే, ఇవాళ ఏ మహిళలు ఎక్కడికన్నా పోని, ఇవాళ మనం సమ్మక్క సారలక్క జాతర చూసినాం, ఇవాళ మనం భద్రాచలం రామ మందిరంకు మనము రామనవమి రోజు చూసినాం, బాసర్లో చూసినాము, ఇవాళ వేములవాడ రాజరాజేశ్వర టెంపుల్ చూసినాం. ఎక్కడైనా కానీ ఇవాళ మనము టెంపుల్ టూరిజం బాగా పెరిగింది. అదేవిధంగా సుమారుగా 4,000 కోట్లు అండి. ఈ 4,000 కోట్లు మహిళా ప్యాసింజర్స్ ఆదా చేయడం అంతా క్రెడిట్ అంతా మన సీఎం గారికి వర్తిస్తుంది. సో మహిళా ప్యాసింజర్స్ని ఆర్టీసీ ఆదరించి వాళ్ళకి ఆదా చేయడము అనేది మమ్మల్ని ఆర్టీసీని వినియోగించుకున్నందుకు మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం.
సో ఇక్కడ చూసినట్లయితే నెలకి 325 కోట్లు మహిళా ప్యాసింజర్స్ ఆదా చేస్తూ ఉన్నారు సుమారుగా స్టేట్ మొత్తంలో, రాష్ట్రం మొత్తంలో. అండ్ ఇందాక మా రీజన్ డేటా మా డిప్యూటీ గారు చెప్పినట్లు సుమారుగా నియర్లీ 45% ఏదైతే 45% ఉన్న ప్యాసింజర్స్, లేడీ ప్యాసింజర్స్ ఆక్యుపెన్సీ సార్ ఇవాళ చూసినట్లయితే 65%కి పెరిగింది. బాన్స్వాడ ప్రభుత్వ కళాశాలలో ఈ నెల 6, 7 తేదీల్లో 2 రోజుల పాటు జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాజు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ప్రదర్శనలను రూపొందించి సృజనాత్మకతను చాటాలని ఆయన సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ పట్టణంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికారి రాజు స్వయంగా పరిశీలించారు. సైన్స్ ఎగ్జిబిషన్ బాన్స్వాడలో మొదటిసారి జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థులు తమ ప్రదర్శితాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల కోసం భోజనం, వసతి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో సైన్స్ జిల్లాధికారి సిద్దిరామరెడ్డి, ఎంఈఓ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ ప్రాజెక్టులు రాలేకపోతుంది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల అంగీకారం, వాళ్ళ ప్రోత్సాహం, అలాగే మా సంఘ మిత్రులు, ఎంఈఓలు, ఇక్కడ ఉన్న సైన్స్ ఆఫీసర్లు, హెడ్ మాస్టర్లు వాళ్ళు కోరుకున్నది ఏంటంటే ఈసారి ఖచ్చితంగా మాకు బాన్స్వాడలో ఆతిథ్యం ఇవ్వండి, అన్ని రకాలుగా మేము సహాయపడతాము, ఏదున్నా మేము అన్ని రకాలుగా మేము కోఆపరేట్ చేస్తాము. అలాగే మీడియా మిత్రులతో కూడా మేమంతా కలిసిమెలిసి ఉందాము, మనం గ్రాండ్గా చేద్దాము. ఒక్కసారి అవకాశం ఏంటి అంటే ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు 400 రిజిస్ట్రేషన్ జరిగిన ప్రాజెక్టులు. అంటే ఒక ప్రాజెక్ట్ అంటే 2 విద్యార్థులు, ఒక గైడ్ టీచర్ వస్తారు. ఆ విధంగా చూసుకుంటే 1200 మంది రావడం జరుగుతుంది. అలాగే ఇది కాకుండా ఇన్స్పైర్ ప్రాజెక్టులు ఆల్రెడీ మనకు 78 సెలెక్షన్ అయినాయి. వాళ్ళకు 150 మంది దాకా వాళ్ళు వస్తారు. సో ఇవన్నిట్లో కలిపి జూనియర్, సీనియర్ విభాగంలో దాదాపుగా ఇన్స్పైర్, ఈ సైన్స్ ఎగ్జిబిషన్ అన్నీ కలిపి 23 ప్రాజెక్టులు సెలెక్ట్ చేసి మనము నేషనల్కి పంపడం జరుగుతుంది, స్టేట్కి పంపడం జరుగుతాం. అప్పుడు స్టేట్లో సెలెక్షన్ అయిన తర్వాత ఆ తర్వాత నేషనల్కి వెళ్తాయి. కాబట్టి నైట్ దూరం నుంచి అంటే కామారెడ్డి నుంచి గాంధారి కానీ అక్కడి నుంచి వస్తే అమ్మాయిలకు, అబ్బాయిలకు భవిష్యత్ ఒక 100 మంది, 150 మంది వరకు నైట్ స్టే ఉండడానికి కూడా మేము హాస్టల్ చూసాము. ఈ హాస్టల్లో అకామిడేషన్ వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత మీ అందరి సహకారం ముందుగా. ఎందుకంటే ఫస్ట్ టైం మీ బాన్స్వాడలో, ఈ బాన్స్వాడ అంటే నా జిల్లానే, కామారెడ్డి జిల్లా. ఒకసారి ఈడ పెట్టాము, ఒకసారి ఎల్లారెడ్డి డివిజన్, ఈ విధంగా ముందుకెళ్తాము. మొత్తం ఈ కామారెడ్డి జిల్లా మొత్తం అన్ని డివిజన్లు కవర్ కావాలనే ఉద్దేశంతో మేము దేశంలోనే ఏకకాలంలో రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కిందని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి అన్నారు. ధాన్యానికి బోనస్ చెల్లించడంతో రైతులు అదనపు ఆదాయం పొంది ఆనందం వ్యక్తం చేస్తున్నారని వారు వెల్లడించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పద్మశాలి సంఘంలో ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా రైతు మహిళా సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ప్రజాపాలన విజయోత్సవ వేడుకలకు బాల్కొండ నియోజకవర్గ కోఆర్డినేటర్గా శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి హాజరవగా ఆయనకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో సాధించిన విజయాలను వివరించారు. ఎన్నికల్లో రైతులకిచ్చిన హామీ మేరకు ఏకకాలంలో 2 లక్షల లోపు రుణాలను మాఫీ చేశామన్నారు. మిగిలిన రుణాలను ఈ ప్రజా ప్రభుత్వం త్వరలోనే మాఫీ చేస్తుందన్నారు. ఈ నెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై చర్చించి సంక్రాంతి తర్వాత ప్రతి రైతుకు రైతు భరోసా అందిస్తామని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలో ఇప్పటికే మెజారిటీ రైతులకు రుణమాఫీ అయిందని, మిగిలిన రైతులకు త్వరలోనే మాఫీ అవుతుందని భరోసా ఇచ్చారు. వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభిస్తుందని అన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం, ఉచిత గృహ విద్యుత్ సరఫరా, 500కే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా మహిళలకు 1000 కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయని చెప్పారు.
కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రజలు స్వేచ్ఛగా తమ భావ వ్యక్తీకరణను తెలుపుతున్నారని ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ప్రజల మధ్యలో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నారని పేర్కొన్నారు. రానున్న 4 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ప్రజలకు మరింత అందుబాటులో ఉండి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుంది, మీకు ఏ చేయబోతుందో చెప్పాలనే ఉద్దేశంతో ఇక్కడ పిలిపించడం జరిగింది. నాకు చెప్పడానికి ఏం మిగిలించలేరు. ఐకేపీ గంగారెడ్డి చెప్పిండు, మా వేణుగోపాల్ చెప్పించండి, ఇద్దరు కూడా. అయినప్పటికీ 2 నిమిషాలు మాట్లాడతాం. ప్రజాపాలన విజయోత్సవాల భాగంగా ఈరోజు ఈ కమ్మరపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఒక సమావేశానికి విచ్చేసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సోదరుడు పెద్దలు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి, సభాధ్యక్షులు సోదరుడు సుంకెటి రవి గారికి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ యాదవ్ గారికి, తిప్పిరెడ్డి శ్రీనివాస్ గారికి, వేల్పూర్ మండల అధ్యక్షులు నర్సారెడ్డి గారికి, మోర్తాడు మండల అధ్యక్షులు ముత్యాల రాములు గారికి, వేదిక మీద ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు, కార్యకర్తలకు, మరీ ముఖ్యంగా ముందున్నటువంటి మా అమ్మలకు, అక్క చెల్లెలందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎడపల్లిలో ఉపాధి హామీ ప్రజావేదిక కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహించి మమ అనిపించారు. పనుల్లో జరిగిన అవినీతిని సామాజిక తనిఖీ బృందం వెల్లడించిన డిఆర్డీఓ సాయాగౌడ్ ఉపాధి హామీ సిబ్బందిని సున్నితంగా మందలించి సమావేశాన్ని ముగించడం అతిశయోక్తిగా మారింది. ఎడపల్లి మండల కేంద్రంలో గురువారం ఉపాధి హామీ ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ శంకర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ ప్రజావేదిక కార్యక్రమానికి డిఆర్డీఏ పీడీ సాయాగౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మండలంలో గత ఏడాది కాలంగా నిర్వహించిన ఉపాధి హామీ పనులపై జరిగిన ఆడిట్ నివేదికను ఆడిట్ బృందం ప్రజావేదికలో వివరించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలపై ఆడిట్ బృందం డిఆర్డీఏ పీడీ సాయాగౌడ్ సమక్షంలో వెల్లడించారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో జరిగిన ఉపాధి హామీ పనులను తెలిపే గుర్తింపు బోర్డులను సిమెంటుతో ఏర్పాటు చేయకుండా మట్టిలో పాతిపెట్టి బిల్లు డ్రా చేసుకున్నారని ఆడిట్ బృందం వెల్లడించింది. అధికారుల సంతకాలు లేకుండా బిల్లులో చెల్లించారని, పనులు చేసిన వాటికంటే అదనంగా బిల్లుల చెల్లించారని, పనులు చేసిన కూలీలకు ఇంతవరకు కూలీ డబ్బులు ఇవ్వలేదని సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది. ఉపాధి పనులకు సంబంధించిన పనుల్లో కొలతలు లేకున్నా ఇష్టానుసారంగా కూలీ డబ్బులు చెల్లించారని తెలిపారు. మెటల్ వర్క్కు సంబంధించి జరిగిన లక్షలాది రూపాయలకు సంబంధించిన రికార్డులు లేవని అన్నారు. నర్సరీలకు సంబంధించిన మొక్కల స్టాక్ రిజిస్టర్లు, డిస్ట్రిబ్యూషన్ రిజిస్టర్లు ఫీల్డ్ అసిస్టెంట్లు తనిఖీ బృందానికి చూపించడం లేదని చెప్పారు. కూలీలకు ఇవ్వాల్సిన జాబ్ కార్డులు ఎడపల్లి గ్రామ పంచాయతీలో పెట్టుకున్నారని, కూలీలకు ఇవ్వడం లేదని వెల్లడించారు. ఎడపల్లి గ్రామ పరిధిలో జరిగిన ఫీడర్ ఛానల్ కాలువ పనుల్లో చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డులు చేసిన కొలతల కంటే తక్కువగా ఉన్నాయని సామాజిక తనిఖీ బృందం వెల్లడించింది. మండలంలో జరిగిన ఉపాధి హామీ అవకతవకలపై సామాజిక తనిఖీ బృందం వెల్లడించిన అంశాలపై జిల్లా డిఆర్డీఏ పీడీ చర్చించకపోవడం కొసమెరుపు. వివిధ అంశాలపై అధికారులను కానీ ఫీల్డ్ అసిస్టెంట్లను కానీ వివరణ అడగకుండా మరోసారి ఇలా చేయకండి అంటూ సున్నితంగా చెప్తూ తూతు మంత్రంగా సామాజిక తనిఖీ ప్రజావేదికను ముగించారు. మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ ప్రకారం ప్రతి నెల 4 శుక్రవారం జరిగే ఒక గ్రామ సభ పెట్టి కూలీలకు వాళ్ళ హక్కులు ఏంటో చెప్పాలి. ఈ విషయం వాళ్ళందరికీ చెప్పిన సెక్రటరీలకు ఇప్పటి నుంచి నిర్వహిస్తున్నారు. ఏం లేదు, వర్క్ సైట్లోనో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకి దానికి సంబంధించిన అంశాలన్నీ తెలియజేస్తారు. అదే కాకుండా కొన్ని నామ్స్ ఉన్నాయి, 7 రిజిస్టర్స్ మెయింటైన్ చేశారు. కానీ చిన్న ఏంటంటే ఫిర్యాదు రిజిస్టర్ అని ఉంటుంది. ఫిర్యాదు రిజిస్టర్ అంటే మన వాళ్ళకి వచ్చినాయా అని దాదాపు ఎక్కడ కూడా కనుక అంటే రిటర్న్గా ఫిర్యాదు ఇయ్యారు కాబట్టి మిల్లే ఉంటుంది. కానీ ఆ రిజిస్టర్ చూపెట్టలేదని రాస్తారు. అట్లాంటి చిన్న రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేయాలి. వర్క్ ఫైల్ ఉంటుంది. వర్క్ ఫైల్లో అంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. కానీ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం కొన్ని లేవు, అవి డౌన్లోడ్ కావట్లేదు అంటారు. అవి కూడా పెట్టేస్తే చాలా పోతాయి. కొన్ని ఏంటంటే కొన్ని జీపీలలో మనకి ఇప్పుడు ఎన్ఎంఎస్ మాస్టర్ అని ఉంటుంది, ఫీల్డ్లోనే తీసుకోవాలి. ఆ రోజు
తీసుకుంటారు, కానీ తీసుకునేటప్పుడు ఒక్కోసారి అక్కడ కనిపించదు, అది అదేంటి పడ్డదా లేదా తెలియదు. అట్లనే ఆదివారం కూడా అంటే పడవ తెలియక ఇంకో రోజు చేస్తారు, అది ఆదివారం నాడు నెక్స్ట్ డే తీసుకుంటారు. దానివల్ల ఆదివారం వర్క్ జరగదు, కానీ ఆదివారం వర్క్ పడ్డట్టు చూపిస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఎయిడ్ ఆప్షన్ ఇస్తేనేమో తీయచ్చు, ఎయిడ్ ఆప్షన్ తీయరాదు కాబట్టి ఆటోమేటిక్గా 6 రోజులకు వచ్చే పేమెంట్ 7 రోజులకు చేస్తారు. అదే పేమెంట్ వాళ్ళకి 7 రోజులు పడిపోతాయి. రాష్ట్రంలో పోలీసుల పాలన నడుస్తుందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలు నెరవేర్చాలని కోరితే అరెస్టు చేస్తుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాపాలన లేదని, కేవలం పోలీసుల పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా వీడియో పోస్టు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజలను, నాయకులను అరెస్టుల పేరుతో భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఈరోజు హరీష్ రావు గారిని, తర్వాత కౌశిక్ రెడ్డి గారిని, ఇతర బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులను అరెస్ట్ చేయడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ పరిపాలన చూస్తూ ఉంటే 1 year నుంచి ఇది ప్రజా పరిపాలన కాదు, ఇది పోలీస్ పరిపాలన. మేము చూస్తున్నాం, అబద్ధమైన హామీలు ఇచ్చి, అలవేగా హామీలు ఇచ్చి, ఒక్క హామీ కూడా 100% పూర్తి చేయకుండా, అదే రోజుకుగా హామీని 10-20% చేసుకుంటూ మేమేదో చేసామని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ విధంగా ఒకరోజు కేటీఆర్ అరెస్ట్ అంటారు, ఒకరోజు హరీష్ రావు గారు అరెస్ట్ అంటారు, మరో రోజు ఎమ్మెల్యే అరెస్ట్ అంటారు. అరెస్ట్ అంటే వేరే పనులు రావాలి మీకు, ఎందుకంటే మీకు చేతగాదు. కాబట్టి నేను మనగిస్తా ప్రజలకి, ఇవాళ ఈ ప్రభుత్వం చేసేది ప్రజాస్వామ్య పరిపాలన కాదు, పోలీసు పరిపాలన. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. నీ మీద, డిపార్ట్మెంట్ మీద కంప్లైంట్ కూడా వెళ్ళినటువంటి కౌశిక్ రెడ్డి గారిని మీరు ఒట్టి అక్షర కొత్త దాటారు. ఆయన అరెస్ట్ చేయడం ఏంటి నాకు అర్థం కాదు. ఆయన పరామర్శంగా వెళ్ళినటువంటి హరీష్ రావు గారిని అరెస్ట్ చేయడం వెళ్ళడం ఏంటి? ఇవన్నీ చూస్తూ ఉంటే పుట్టపుట్టున చేసే కార్యక్రమాలు వీరేమి లేవు. మీకు పరిపాలన చేయడానికి తప్పు దేవాలయం పెట్టుకుంది, కానీ ఈ విధంగా భయప్రాంతులను చేసి ప్రజల్ని, నాయకుల్ని ఎన్నడూ కొనసాగుతారు. మీరు పూర్తిగా తెలంగాణ ప్రజల్ని అర్థం చేసుకోవాలి, రోజురే కార్యక్రమాలు అర్థం చేసుకోవాలి. ఈ ప్రభుత్వం వల్ల పరిపాలన చేయరాదు, కేవలం అరెస్టులు తప్ప బెదిరించడం తప్ప వేరే చేయరాదు తెలుసుకోవాలి. గత ప్రభుత్వం మహిళా సంక్షేమాన్ని విస్మరించగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా శక్తి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సహిస్తుందని డీసీసీ డెలిగేట్ కుంట రమేష్ అన్నారు. రైతులు, మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉంటూ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన కోరారు. ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని మహిళా రైతు సంబరాల్లో భాగంగా భీమ్గల్ మండలంలోని మెండోరా గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు, రైతులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా డీసీసీ డెలిగేట్ కుంట రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ 1 సంవత్సరంలోనే మహిళలకు పావల వడ్డీ రుణాలు పంపిణీ చేసినట్టు తెలిపారు. అంతేగాక మహిళా సంఘాల సభ్యులందరికీ 2 లక్షల బీమా సదుపాయం కల్పించినట్లు చెప్పారు. మహిళా శక్తి పథకంలో భాగంగా ప్రతి మహిళకు వ్యక్తిగతంగా 5 లక్షల రుణ సదుపాయం కల్పిస్తూ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ద్వారా మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసి ఆర్థికంగా మహిళా సంఘాలను బలోపేతం చేయడం జరుగుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి 314 కోట్ల రుణాలు ఇచ్చేలా లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుందని, మహిళలను లక్షాధికారులను చేసేలా రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారని తెలిపారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్లతో రుణమాఫీ చేయడం జరిగిందని, సన్నవడ్లకు 500 బోనస్ చెల్లిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర రైతులందరూ ఆనందంగా ఉన్నారని, వచ్చే సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మకుండా రైతులు, మహిళలు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ భీమ్గల్ పట్టణ అధ్యక్షుడు జేజే నరసయ్య, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అనంతరావు, బీసీసీఎల్ అధ్యక్షుడు కోరడి రాజు, నల్లూరి సీను, పల్లెశేఖర్, గ్రామశాఖ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, గౌరు లింబాద్రి, నిమ్మల రాజేందర్, ఖాదిర్ రాజన్న, గణేష్, 50 మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మరియు రైతులకు 500 బోనస్ అయితేనేది, రుణమాఫీ అయితే 2 లక్షల రూపాయలు అయితేనేది, ప్రభుత్వం ద్వారా ప్రకటించిన ఏడాది లోపల ఎన్ని పథకాలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. అందుకు
విజయోత్సవాల భాగంగా నేడు నర్సాపూర్ గ్రామంలో గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ గారు మరియు మండల వైస్ ప్రెసిడెంట్ ఎంఎస్ గౌడ్ గారు మరియు మహిళా సంఘం సభ్యురాళ్ళు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ 6 గ్యారంటీలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఏడాదిలో ఒకటి మహిళలకు బస్సు ఫ్రీ అయితేనేది, రుణమాఫీ అయితేనేది, 500 సిలిండర్ అయితేనేది, ఇక గృహజ్యోతి ఇటువంటి 6 గ్యారంటీ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు ఆ వ్యక్తిని ఆత్మహత్యకు ప్రేరేపించాయి. అయితే సదరు వ్యక్తి రైలు పట్టాలపై తన బైక్తో వెళ్లి ఎదురుగా వస్తున్న రైలును ఢీకొట్టి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ ఈ విషయాన్ని గమనించిన గేట్మెన్ రైలు లోకో పైలట్కు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం తప్పింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నవీపేట్ మండల కేంద్రంలోని దర్యాపూర్ వద్ద నిజామాబాద్ వైపు వస్తున్న రైలుకు ఎదురుగా బైక్పై వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. గురువారం ఉదయం జరిగిన ఘటనా వివరాలు ఇలా ఉన్నాయి. భీమ్గల్ గ్రామానికి చెందిన జగదీష్ గత కొంతకాలంగా నవీపేట మండల కేంద్రంలో కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకుని నవీపేటలోని దర్యాపూర్ రైల్వే గేట్ దగ్గర నుండి రైలు పట్టాలపై ద్విచక్ర వాహనంతో ఎదురుగా వస్తున్న సాయినగర్ తిరుపతి వీక్లీ రైలును ఢీకొట్టే ప్రయత్నం చేశారు. అటువైపుగా వస్తున్న రైలుకు ఎదురుగా బైక్పై ఆ యువకుడు వేగంగా వెళ్తున్న యువకుడిని గమనించిన రైల్వే గేట్ హెల్పర్ రైలు పైలట్కు సమాచారాన్ని అందించారు. వెంటనే రైలు పైలట్ రైలును నిలిపివేశాడు. రైల్వే పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఆ యువకుడిని రైల్వే పోలీసులు నిజామాబాద్కు తరలించారు. జగదీష్ యువకుడికి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఉన్నాయని యువకుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. సమస్యలను ఎదుర్కోలేక మనస్తాపానికి గురై యువకుడు అఘాయిత్యానికి పాల్పడినట్లు స్పష్టమైంది. యువకుడికి భార్య, 3 పిల్లలున్నారు. రైల్వే గేట్ హెల్పర్ మరియు రైలు పైలట్ అప్రమత్తం కావడంతో ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ప్రమాదం తప్పడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆటోల బంద్ను విజయవంతం చేయాలని తెలంగాణ ప్రజల ఆటో అండ్ మోటార్స్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు శివకుమార్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మోపాల్ మండల కేంద్రంలో తెలంగాణ ప్రజల ఆటో అండ్ మోటార్ డ్రైవర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో డిసెంబర్ 7న నిర్వహించే రాష్ట్ర ఆటో బంద్ విజయవంతం చేయాలని విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి ఆటో యూనియన్ నాయకుడు ఎం శివకుమార్ మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు, లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్లకు ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు. ఆ హామీని ఇంతవరకు అమలు చేయలేదని, తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాన్ని కల్పించడంతో దాని ఫలితంగా ఆటో డ్రైవర్ల గిరాకీ దెబ్బతిన్నదని, వారి బతుకు ఛిద్రమైందని ఆయన తెలిపారు. పలు రకాల ఆంక్షలు పెట్టి ఆటో డ్రైవర్లను ఆర్టీఏ వారు ఇబ్బంది పెడుతున్నారన్నారు. కొందరు యూనియన్ నాయకులమనే పేరుతో పైరవీలు చేస్తూ ఆటో డ్రైవర్లను వేధిస్తున్నారని ఆయన తెలిపారు. కావున ప్రభుత్వం తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న జరిగే రాష్ట్ర వ్యాప్త బంద్ను విజయవంతం చేయాలని ఆటో డ్రైవర్లను, ఓనర్లను ఆయన కోరారు. కార్యక్రమంలో మోహన్, సలీం బాబా, భూమయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆటో కార్మికులకు అనేక రకాల అన్యాయాలు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించింది. కానీ వాళ్ళ మేనిఫెస్టో పెట్టినట్టు ఆటో కార్మికులకు 15,000 రూపాయల జీవనోభృతి ఇస్తానని చెప్పింది. ఇంతవరకు కూడా ఏ ఆటో కార్మికుడికి ఇవ్వలేదు. అదేవిధంగా ఆటో కార్మికులకు మన ఒక డబుల్ బెడ్రూమ్లు వారి చదువుల కోసము ఉపాధి కల్పించాలని ఈ ఆటో కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నారు. అదేవిధంగా సంక్షేమ బోర్డు, ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, మరి అదేవిధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఫైనాన్సులు ఆటోలు నడుపుతున్నారు, వాళ్లకు ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు, వారి ఇబ్బందులకు గురవుతున్నారు. మీకు మహిళలకు ఉచిత బస్సు పెట్టినావు ఓకే, కానీ కార్మికులకు వారి జీవనోభృతి వెళ్ళడం లేదు. అదేవిధంగా వారికి సంవత్సరానికి 15,000 రూపాయలు జీవనోభృతి కల్పించాలా, మరి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లో ఇవ్వాలా, వారికి ఈఎంఐలు కట్టడానికి ఇబ్బంది అవుతున్నది. దాని ఉద్దేశంతో 7వ తారీఖు నాడు సమ్మె ఉంది. ఆ సమ్మెలో భాగంగా కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 31 డివిజన్లు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులను చేపట్టారు. ఈ పనులను స్థానిక డివిజన్ కార్పొరేటర్ మునావర్ అలీ పర్యవేక్షిస్తున్నారు. నిజామాబాద్ నగరంలోని 31వ డివిజన్ ఆటోనగర్లోని ఉస్మానియా మసీద్ వద్ద సీసీ రోడ్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. గత కొంతకాలంగా గుంటలతో నిండిన ఈ రోడ్డు నుంచి వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉండేది. అయితే కాలనీ వాసుల ఇబ్బందుల నేపథ్యంలో ఇన్ఛార్జి కార్పొరేటర్ మునావర్ అలీ డివిజన్లో రోడ్ల అభివృద్ధికి 30 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయించారు. దీంతో కాలనీలో మౌలిక సదుపాయాల కోసం పనులను వేగవంతంగా చేపట్టారు. ఈ పనులను ఇన్ఛార్జి కార్పొరేటర్ మునావర్ అలీతో పాటు స్థానిక మహిళా మండలి సభ్యులు, కాలనీ పెద్దలతో కలిసి పర్యవేక్షించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్ను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న కాలంలో డివిజన్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నామని మునావర్ అలీ చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో నజీమా పర్వీన్, కాలనీ పెద్దలు షంషు, జావేద్ దాల్వి, కాంట్రాక్టర్ రాజీవ్ సికందర్, మహిళా సంఘాల నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా 15% రిజర్వేషన్లను వర్గీకరించాలని మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన సూచించిన విధంగా వర్గీకరించి రిజర్వేషన్లు కేటాయించడం ద్వారా భారత రాజ్యాంగం సూత్రమైన సామాజిక న్యాయాన్ని అమలు చేసినట్లవుతుందని ఆయన తెలిపారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో మాదిగ జాగృతి సంఘం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు నిజామాబాద్ జిల్లా కన్వీనర్ తెడ్డు నాగేశ్వరరావు మాట్లాడుతూ 15% రిజర్వేషన్లను ఎస్సీ జనాభా దామాషా ప్రకారం వర్గీకరించాలన్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించుకోవచ్చునని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కూడా 15% ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని మాదిగ జాగృతి సంఘం ద్వారా కమిషన్కు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గల ఎస్సీ జనాభాలో 70% ఉన్న మాదిగ జనాభాకు 10% రిజర్వేషన్లను కేటాయించాలని, 30% లోపు ఉన్న మాలలకు 4% రిజర్వేషన్లు కేటాయించాలని, 1% లోపు ఉన్న ఎస్సీ ఉపకులాలకు 1% రిజర్వేషన్లను కేటాయించాలని ఆయన సూచించారు.
దీనివల్ల ఇప్పటివరకు ఈ రిజర్వేషన్ల ఫలాలను తగు రీతిలో అనుభవించని కులాలకు జనాభా ప్రాతిపదికన సూచించిన విధంగా వర్గీకరించి రిజర్వేషన్లను కేటాయించడం ద్వారా భారత రాజ్యాంగ మూల సూత్రమైన సామాజిక న్యాయాన్ని అమలు చేసినట్లవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ ప్రతినిధులు సంతోష్, భాగేంద్ర, రమేష్, సాయినాథ్, రాజ్, వినోద్, సురేష్, గంగాధర్, రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకు కూడా సామాజిక న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క వర్గీకరణ అంశాన్ని కమిషన్కు పూర్తి మద్దతు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగ జాగృతి సంఘం ద్వారా మద్దతు ప్రకటిస్తా ఉన్నాం. వాస్తవానికి ఈ దేశంలో ఉన్నటువంటి జాతీయ రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు కావచ్చు, ఈ వర్గీకరణ అంశానికి పూర్తి మద్దతు ఇచ్చి అనేకమైనటువంటి కమిషన్లు వేయడం జరిగింది. లోకల్ కమిషన్ కావచ్చు, రామచంద్ర కమిషన్ కావచ్చు, కుషానగర్ కమిషన్ కావచ్చు, మరి తెలంగాణ విభజన సమయంలో శ్రీకృష్ణ కమిటీ కూడా మాదిగలకు సమాజంలో అన్యాయం జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వానికి కూడా అనేక దఫలుగా నివేదికలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వర్గీకరణ అనేది భారత రాజ్యాంగం అంటేనే సమస్త రంగాలు సమాన వాటా కాబట్టి ఇది వర్గీకరించాల్సిందిగా కమిషన్ గారికి సూచిస్తా ఉన్నాం. నమస్తే, అందరికీ జై హింద్. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి జిల్లా మహాసభను జయప్రదం చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి చక్రపాణి పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలన్నింటినీ చర్చించి వాటి పరిష్కారం కొరకు ఉద్యమ కార్యాచరణను రూపొందించామని తెలిపారు. నగరంలోని ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తోపునూరు చక్రపాణి మాట్లాడుతూ ఈ నెల 7వ తేదీన మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి 2వ జిల్లా మహాసభ బైపాస్ రోడ్లోని కలెక్టరేట్ వద్ద గల ఏఐటియుసి జిల్లా కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులు హాజరై జిల్లా మహాసభను విజయవంతం చేయాలని కోరుతూ గోడ ప్రజలను ఆవిష్కరించామన్నారు. ఇందులో భాగంగా రాబోయే కాలంలో నిర్వహించే ప్రణాళిక కార్యక్రమాల గురించి చర్చించుట, అదేవిధంగా గతంలో జరిగిన కార్యక్రమాల గురించి చర్చించడం జరుగుతుందన్నారు. ఈ జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ప్రేమ్ పావని, డిఈఓ అశోక్, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య హాజరవుతారని ఆయన తెలిపారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి 2వ జిల్లా మహాసభను విజయవంతం చేయాలని చెప్పని ఈరోజు ఏఐటియుసి కార్యాలయంలో ఓటపత్రికను ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గతంలో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. మరియు మళ్ళీ రాబోయే 2 సంవత్సరాల్లో మన సమస్యల మీద పోరాటం చేయవలసిన అవసరం ఉంది అనే ఉద్దేశంతో మరియు ప్రభుత్వం ఏదైతే 10,000 రూపాయలు ఇస్తుందని చెప్పి అన్నారో ఆ 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని చాలీ వేతనాలతో కానీ అదేవిధంగా స్లాబ్ రేటు కూడా చాలీతో ఇస్తామని ఒక విద్యార్థికి 20 రూపాయలు 25 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వము మెనో ప్రకారం చేయమని చెప్పి అంటే ఇది సరైనది కాదు. మెనో ప్రకారం చేయాలంటే 25 రూపాయలు ప్రతి విద్యార్థికి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. నాణ్యత లోపించేదని చెప్పి నేను మధ్యాహ్న భోజన కార్మికులను హింసించడం సరైనది కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ టార్చర్ని ఇబ్బంది పెట్టకుండా కార్మికులను చూడాలని చెప్పి అదేవిధంగా ఈ సమస్యల మీద రాబోయే కాలంలో మరి చర్చించుకునే అవసరం ఉంది. కాబట్టి దీంట్లో భాగంగానే ఈరోజు 7వ తారీఖు నాడు శనివారం నాడు ఏఐటిసి ఆఫీసులో జిల్లా మహాసభను విజయవంతం చేయవలసిందిగా మధ్యాహ్న భోజన కార్మికులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాము. మార్కిజం, అంబేద్కరిజం ఆలోచన విధానంతో తెలంగాణలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా పనిచేస్తున్న బహుజన లెఫ్ట్ పార్టీని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని బిఎల్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ పిలుపునిచ్చారు. తమ పార్టీలో ఎక్కువ మొత్తంలో చేరికలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవనంలో బహుజన లెఫ్ట్ పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో దండి వెంకట్ సమక్షంలో సిపిఐఎంఎల్ పార్టీకి చెందిన 30 మంది కార్యకర్తలు సంజీవ్, అరుణ, మహమ్మద్ నాయకత్వంలో బహుజన లెఫ్ట్ పార్టీలో చేరారు. వారికి దండి వెంకట్ కండువా కప్పి తమ పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణలో బహుజన రాజ్యాధికారం లక్ష్యంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తరింపజేయాలని బహుజన లెఫ్ట్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన సూచించారు. కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు
బి జగదీష్, నిర్మల్, జిల్లా కన్వీనర్ కళ, జిల్లా కమిటీ సభ్యులు చాట్ల పోషవ్వ, వనమాల శాంతి, జాదవులు పాల్గొన్నారు. పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి దాంట్లో సంజీవ్ గారు, అదేవిధంగా అరుణ, మరి మహమూద్ గారు, మిగతా వీరి ఆధ్వర్యంలో దాదాపు ఒక 26 మంది మహిళలు వీళ్ళు చేరడం జరిగింది. అట్లాగే ఇక్కడ ఇప్పటికే మన కమిటీ పనిచేస్తుంది. కాబట్టి వాళ్ళ తెలంగాణ వ్యాప్తంగా కూడా తెలంగాణలో బహుజనులకి రాజ్యాధికారం అనేటువంటి ఒక లక్ష్యంతో బహుజన లెఫ్ట్ పార్టీ మార్క్సిజం, అంబేద్కరిజం ఆలోచన విధానంతో నీలాల్ మరి జెండా ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పార్టీ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో మరి అందరికీ సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి, స్వేచ్ఛ, స్వాతంత్రాలతో ఈ భారతదేశంలో మరి ప్రజలందరికీ కూడా సమాన్యాయం అందించే అటువంటి లక్ష్యంతో మరి ఉన్నటువంటి ఆయన అందించిన స్ఫూర్తిని అంతర్జాతీయంగా మరి కార్మిక వర్గం, ప్రపంచంలో కార్మిక వర్గానికి మరి సృష్టించే సంపద మీద సర్వ హక్కులు ఉండాలని చెప్పినటువంటి కార్ల్ మార్క్స్ ఈ రెండు ఆలోచనలని మిళితం చేసి భారతదేశంలో సామాజిక విప్లవాన్ని మరి సోషలిస్టు విప్లవాన్ని సృష్టించాలనేది బహుజన లెఫ్ట్ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి వీరందరూ ఈ పార్టీలో చేరినందుకు వారి అందరినీ కూడా రాష్ట్ర కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు, రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారని కమ్మర్పల్లి మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు. 6 గ్యారంటీల అమలు, రైతు రుణమాఫీతో రైతులు సంబరాలు జరుపుకున్నారు. కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన 6 గ్యారంటీలు అమలు, రైతు రుణమాఫీ హామీలో భాగంగా గురువారం నాడు సీఎం రేవంత్ రెడ్డి మరియు బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ రెడ్డిల చిత్రపటాలకు కాంగ్రెస్ నాయకులు, రైతు నాయకులు, గ్రామ మహిళా సంఘ సభ్యులు పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలుతో రైతులు, మహిళలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ కేత్ అధ్యక్షులు పడిగల ప్రవీణ్, శ్రీకాంత్, లింగారెడ్డి, రవి, సృజన్, మోహన్, సిఎస్, గంగాధర్, కిషన్ గౌడ్, పురుషోత్తం, మల్లేష్, ధర్మయ్య, రాజు, గంగారాం, ముత్తన్న తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. చందూర్ మండలం ఘన్పూర్ రిజర్వ్ ఫారెస్ట్లో ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు. విక్టరీ స్కూల్ నుండి దాదాపుగా 150 మంది విద్యార్థులకు ప్రపంచ వన్యప్రాణుల సంరక్షణ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులను అడవిలోకి తీసుకెళ్లి పలు రకాల వనదర్శిని చెట్ల గురించి, వన్యప్రాణులను, చెట్లను ఎలా కాపాడుకోవాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గంగాధర్ వివరించారు. కార్యక్రమంలో విక్టరీ స్కూల్ యాజమాన్యం, విద్యార్థులు, అటవీ బీట్ సెక్షన్ అధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వేల్పూర్ మండల పరిధిలో సాహెబ్పేట్, వాడి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రజాపాలన విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళలు, రైతులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి మాట్లాడుతూ మహిళలు, రైతుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల సభ్యులకు పావల వడ్డీ రుణాలు, స్వయం ఉపాధి కోసం 5 లక్షల లోపు బ్యాంక్ లీగేజీ రుణాలు అందిస్తుందని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేయడంతో పాటు బోనస్ అందించడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రంగు అనిల్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు నవీన్, రమేష్, నాయకులు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా విపుల్ గౌడ్ ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు సంబరాలు జరుపుకున్నారు. ఆయన నివాస గృహం వద్ద యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. విపుల్ గౌడ్ను పూలమాలలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్ గౌడ్ మాట్లాడుతూ రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎన్నికల్లో తనను గెలిపించిన యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బాన్స్వాడ పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 7వ తేదీన
రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంద్కు పిలుపునిచ్చారని అన్నారు. బంద్ను విజయవంతం చేయాలని ఆటో కార్మికులను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 15,000 చొప్పున జీవన భృతి అందజేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మోటార్ వాహనం చట్టం 2019ని రద్దు చేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.